హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరీష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్ ఇండెక్సెస్ కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను. సో ఎవ్రీ సండే మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం. సో ఇప్పుడు కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ ఒక లోని మార్కెట్ అనేది ఈ వీక్ బ్రేక్ చేసేసింది, అండ్ దానికన్నా ముందు ఉన్న వీక్లీ క్యాండిల్స్ ఒక లోస్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 21,800 చాలా ఇంపార్టెంట్ లెవెల్ వీక్లీలో డ్రా చేసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నో వచ్చేసి మార్కెట్ సైకలాజికల్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, అంటే రౌండ్ ఫిగర్ 22,000 లెవెల్ దగ్గర ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అవుతుందా అంటే మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ ఇక్కడ 21,800 లెవెల్ దగ్గర డబుల్ బాటమ్ ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఓవరాల్గా ఇంకా మనం నిఫ్టీని చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇంకా స్టిల్ మనకి ఒక బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. సో బేరిష్ ఎప్పుడు అవుతుందంటే అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ ఉన్న స్వింగ్ ఉంది కదా, ఆ స్వింగ్ బ్రేక్ అవుతే అవుతుంది. అంటే మార్కెట్ అట్లీస్ట్ 21,000 కిందికి వచ్చేసింది అనుకోండి వీక్లీ టైం ఫ్రేమ్లో, అప్పుడు కంప్లీట్లీ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నోట్ స్టిల్ ఇంకా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఇంకా ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. అండ్ మార్కెట్ స్టిల్ ఇంకా కూడా ట్రెండ్ లైన్ ఎబోనే ఉంది వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్లో. సో వీక్లీలో మనకి 21,800 కిందికి వచ్చింది అనుకోండి, ఒక బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మార్కెట్ అనేది ఓవరాల్గా మార్కెట్ నిఫ్టీ బేరిష్ ట్రెండ్లకు ఎప్పుడు వస్తుంది అంటే ఇది ఈ లెవెల్ ఉంది కదా, ఈ స్వింగ్ ఇక్కడ మనకి అట్లీస్ట్ మార్కెట్ అనేది 21,200 ఆర్ 21,000 లెవెల్ కిందికి వచ్చేస్తుందంటే కంప్లీట్లీ బేరిష్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా నేను చెప్పేది ఏంటంటే వీక్లీలో బేరిష్ ట్రెండ్లో అయితే లేదు ఇంకా కూడా. కాకపోతే ప్రీవియస్ వీక్ వచ్చేసి మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది, ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సో నేను లాస్ట్ వీక్లో కూడా చెప్పాను మార్కెట్ అనేది అంత స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంట్తో వెళ్ళట్లేదు, చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. ఈవెన్ ఏదైతే మనకు ప్యాటర్న్ కూడా షో చేశాను మీకు లాస్ట్ వీక్లో, సో రైజింగ్ వెజ్ ప్యాటర్న్. సో రైజింగ్ వెజ్ ప్యాటర్న్ అనేది ఒక బేరిష్ ప్యాటర్న్. సో మార్కెట్ అదే ఇక్కడ కనిపిస్తుంది, అది నేను డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను మీకు మళ్ళీ ఒకసారి. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ఒకవేళ ఈ వీక్లో మనం చూసినట్టయితే చాలా న్యూసెస్ కూడా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. సో యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉంది. సో ఈ వీక్ మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ కూడా ఉంది. సో అది ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలీదు ఈ వీక్. అండ్ అదేవిధంగా మనం చూసినట్టయితే ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ అయినాయి. అండ్ మంత్లీ ఎక్స్పైరీ ఈ వీక్ కాక నెక్స్ట్ వీక్ మంత్లీ ఎక్స్పైరీలో హాలిడేస్ ఎక్కువ ఉండడం వల్ల సో ఈ వీక్ చాలా వాలిటిలిటీ అయితే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇవి నిఫ్టీ మీద బ్యాంక్ నిఫ్టీ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఈ వీక్ కొద్దిగా వాలిటైల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీరు పొజిషన్ సైజింగ్ కూడా చాలా తక్కువ పెట్టి జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. దానికన్నా ముందు మనము బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం నిఫ్టీలో. నిఫ్టీ చూసే ముందు అండ్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే సేమ్ సిమిలర్ క్యాండిల్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కూడా ప్రీవియస్ వీక్స్ లోస్ని బ్రేక్ చేసేసింది. అండ్ ఇక్కడ మనకి బేరిష్నెస్ కనిపిస్తుంది, అంటే సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ లెక్క కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లో బ్రేక్ చేసింది అనుకోండి అరౌండ్ 44,600 దగ్గర కిందికి వస్తే కంప్లీట్లీ ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు అవుతుంది. యాజ్ ఆఫ్ నో అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్గా ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి అయితే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళిందో సో ఈ లెవెల్ కిందికి వస్తే ఇంకా స్ట్రాంగ్లీ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. యాజ్ ఆఫ్ నో అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్గా ఉంది వీక్లీ టైం ఫ్రేమ్లో. బట్ మార్కెట్ అనేది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే రెండు కూడా రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. సో ఆ రివర్సల్ క్యాండిల్స్ కిందికి వచ్చింది అనుకోండి, అంటే ఏదైతే డోజీ క్యాండిల్స్ ఫామ్ చేస్తుందో, డోజీ క్యాండిల్స్ అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్న టీ లెవెల్స్ దగ్గర. సో ఇక్కడ మార్కెట్లో బయర్స్ విన్ అవుతారా సెల్లర్స్ విన్ అవుతారా అనేది చూద్దాం. సో ఒకవేళ మార్కెట్లో లోస్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తే సెల్లర్స్ విన్ అవుతారు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో బ్రేక్ అయినా కూడా ఇంకా ప్రీవియస్లీ కూడా మార్కెట్లో ఇంకొక
హై ఉంటుంది, అది బ్రేక్ చేస్తే అప్పుడు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అది నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నో మనకి వీక్లీ టైం ఫ్రేమ్ ఏం చూపిస్తుంది అంటే మార్కెట్ ఒక రిజెక్షన్ చూపించింది, ప్రీవియస్ వీక్ లో కూడా బ్రేక్ చేసింది కాబట్టి వీక్నెస్ అనేది కనిపిస్తుంది. బట్ కంప్లీట్లీ వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఉన్న స్వింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ స్వింగ్స్, ఈ 2 స్వింగ్స్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మీకు కంప్లీట్లీ బేరిష్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకేనా. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ ఉంటుంది. ఫిన్ నిఫ్టీ కూడా ఏం చేంజ్ ఉండదు. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ బోత్ ఆర్ సేమ్ చార్ట్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ కూడా సిమిలర్. ఇక్కడ ఏదైతే స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ అండ్ ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ఈ 2 స్వింగ్స్ బ్రేక్ అయితే కంప్లీట్ బెరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా ఏదైతే స్వింగ్ ఉందో ఇదే సపోర్ట్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. ఓకేనా. అండ్ యాజ్ ఆఫ్ నో ఇది కూడా మనకి రిజెక్షన్ కనిపిస్తుంది, ప్రీవియస్ వీక్ లోని బ్రేక్ చేసింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. ఫస్ట్ నిఫ్టీది పెట్టుకుందాం డైలీ టైం ఫ్రేమ్. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఒక దోజీ క్యాండిల్ అండ్ అదేవిధంగా ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది ఇక్కడ, దాని తర్వాత మార్కెట్ ఇక్కడ లోస్ చూడండి, ఇక్కడ మార్కెట్ ఈ లో అవుతుందో ఈ లో ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు, అండ్ దాని తర్వాత క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేదు, స్లైట్లీ అప్ సైడ్ ఉంది మార్కెట్. సో ఇక్కడ మనకి స్లైట్లీ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే ప్రీవియస్ డే ఒక హైస్ని మార్కెట్ రీచ్ అవ్వలేదు, రిజెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ ఏతుందో అది మనకి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ దీనిపైన మార్కెట్ ఈ క్యాండిల్ హైస్ పైన మార్కెట్ ఓపెన్ అయితే ఇది కూడా మనకు ఒక సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మార్కెట్ ఈ మధ్యలో ఉందనుకోండి, సైడ్ వేస్లో ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఏదైతే ఈ 3 డేస్ ఒక లోస్ ఉందో, ఈ 3 డేస్ ఒక లోస్ ఉంది కదా, ఈ 3 డేస్ ఒక లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, క్లియర్ బేరిష్ ఉంటుంది. అప్పుడు మీరు పిఈ సైడ్ ఆపర్చునిటీ ఉంటుంది, మీకు డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే అట్లీస్ట్ 22,200 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకేనా. 22,200 అండ్ 22,300 పైనే మార్కెట్ అనేది బులిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నిఫ్టీ డౌన్ సైడ్లో ఏదైతే 3 డేస్ ఒక లోస్ ఉందో అండ్ 22,000 ఆర్ 21,900 బిలో మార్కెట్ ఉంటే అప్పుడు నిఫ్టీ బేరిష్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ ఏదైతే మార్కెట్ ఇక్కడ నుంచి చూసారనుకోండి, మార్కెట్ ఏదైతే బేరిష్ ట్రెండ్లో ఉందో అది ఫాలో అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇక్కడ మార్కెట్ అనేది దీన్ని ఫాలోఅప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు అలర్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఏదైతే 3 డేస్ లో ఉందో అది బ్రేక్ అయితే మనకి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు డౌన్ సైడ్లో. అండ్ ఇక్కడ మీరు ఒక లైన్ కూడా డ్రా చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ కూడా మార్కెట్లో సపోర్ట్ లెవెల్స్ ఉండే. సో ఇదే లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. సో నేను ఆల్రెడీ లైన్స్ డ్రా చేసి ఉంటాను, సో అది నేను ఎనేబుల్ చేస్తాను, మీకు క్లియర్లీ కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే 21,900 లెవెల్ దగ్గర మీరు చూడండి అండ్ కంటిన్యూస్లీ మార్కెట్ ఇదే జోన్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్న లెవెల్. సో ఈ లెవెల్ కింద మార్కెట్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అంటే 21,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే నిఫ్టీలో సో ఫస్ట్ రెసిస్టెన్స్ 22,128 ఆర్ 130 అండ్ దాని తర్వాత 22,200, ఈ రెండు కూడా రెసిస్టెన్స్. దీనిపైన మార్కెట్ వెళ్తేనే అప్పుడు మనకి సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేయండి. అండ్ దీని కింద 21,900 కింద దానికన్నా స్లైట్లీ కింద ఉంటే మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి నిఫ్టీలో. ఓకేనా. ఇది మనకి నిఫ్టీ క్లియర్లీ. అండ్ ఇంకొకటి నేను ఇప్పటిదాకా చెప్పాను, ఇక్కడ ఒక రైజింగ్ వెజ్ ప్యాటర్న్ ఉంది, అది బేరిష్ ప్యాటర్న్ అని చెప్పి. సో ఇక్కడ మనకి ఏదైతే అప్ సైడ్లో ట్రెండ్ లైన్ ఉందో అండ్ ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇది ఒక బేరిష్ ప్యాటర్న్ ఇది. అండ్ ఇక్కడ అది బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత ఇక్కడ మార్కెట్ దాని కిందనే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ అప్ సైడ్లో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఈవెన్ ట్రెండ్ లైన్. అండ్ అదేవిధంగా ఈ లెవెల్ కూడా మనకు ఒక రెసిస్టెన్స్ లెక్కనే యాక్ట్ చేస్తుంది. అండ్ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, మనకి డౌన్ సైడ్ మూవ్ ఓపెన్ అయిపోతుంది 21,500 వరకు. మార్కెట్లో ఎటువంటి సపోర్ట్ లేదు. ఇక్కడ మనం చూసినట్టయితే 21,500 కాకుండా అట్లీస్ట్ 21,600 వరకు కూడా ఎటువంటి సపోర్ట్ అనేది లేదు మనకి నిఫ్టీలో. ఇది పాయింట్ అనేది నోట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే 2 డేస్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ ఒక రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేస్తూ వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 46,500 వరకు వస్తుంది అనుకున్నాం, వచ్చేసింది. అండ్ 46,000 దగ్గరికి మార్కెట్ వస్తుంది అనుకున్నాం. ఆల్మోస్ట్ 46,300 దగ్గర మార్కెట్ ఒక లో ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇంపార్టెంట్, ఇక్కడ కంటిన్యూస్లీ మార్కెట్ అనేది డౌన్ సైడే ఉంది. కాకపోతే ఈ 2 క్యాండిల్స్లో మార్కెట్ అనేది చాలా వాలటైల్ ఉంది. బోత్ సైడ్స్
బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ సైడ్స్ ఉన్నారు ఇక్కడ ఈ జోన్స్ దగ్గర. సో మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఈ హై బ్రేక్ చేయాలి, సెకండ్ ఈ హై బ్రేక్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ హై వచ్చేసి మనం చూసినట్టయితే అరౌండ్ 47,000కి దగ్గరలో ఉంది. దీనిపైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. అండ్ దాని తర్వాత మీరు కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే అట్లీస్ట్ మార్కెట్ 47,300 ఆర్ 400 పైన మార్కెట్ వెళ్ళినప్పుడు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అప్ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ మార్కెట్ ఒక సపోర్ట్ జోన్ ఉంది. సో 46,000 లెవెల్ సైకలాజికల్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఇక్కడ 46,000 వరకు వచ్చి అక్కడ నుంచి వెంటనే సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి ఒకసారి. అండ్ 45,800 కూడా ఒక సపోర్ట్ లెవెల్. 45,800 అండ్ 46,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ అవుతే మనం 46,300లో ఉన్నాం. 46,000 అంటే ఒక 300 పాయింట్స్ అయితే టార్గెట్ చేయవచ్చు. ఇక్కడ 300లో అట్లీస్ట్ మనం ఒక ఇంట్రాడేలో 50 పాయింట్స్ టార్గెట్ చేసినా కూడా మోర్ దెన్ ఎనఫ్. సో ఇక్కడ మనం 46,300 లో బ్రేక్ అయిందని అనుకోండి, అక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో 46,000 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది బ్రేక్ అయింది అనుకోండి 45,800 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఓకేనా. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ అనాలిసిస్. యాజ్ ఆఫ్ నో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ చూసారనుకోండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. నేను లాస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ సేమ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్స్ దగ్గర ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. దీని కిందకి వచ్చేసింది అనుకోండి, ఈ లెవెల్స్ కిందకి వస్తే మనం ఇక్కడ పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా సిమిలర్. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ 46,000 లెవెల్ వరకు. అండ్ అప్ సైడ్లో వెళ్ళాలంటే అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే అప్ సైడ్లో ప్లాన్ చేయండి. ఇది వెరీ క్లియర్గా మీరు ఇది డ్రా చేసుకోండి. అండ్ ఈ లెవెల్స్ కింద ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ 46,000 లెవెల్ వరకు కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి చూడండి. అండ్ మార్కెట్ 45,800 బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ మార్కెట్ వచ్చేది 45,000 లెవెల్ వరకు వస్తుంది. అంటే 45,800 బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 800 పాయింట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మీకు డౌన్ సైడ్లో దొరుకుతుంది. అప్పుడు మీరు క్వాంటిటీ కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుందాం క్విక్గా. సో ఫిన్ నిఫ్టీ తర్వాత మిడ్ క్యాప్ చూసుకుందాం. మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే సిమిలర్ అనాలిసిస్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో ఉండే అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అంత పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ఇక్కడ రావట్లేదు. స్టిల్ మనం చూసుకున్నట్టయితే అంత పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ డ్రా అవ్వట్లేదు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 20,500 లెవెల్ మార్కెట్ దీని కింద ఉందనుకోండి, పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. బట్ ఇక్కడ కూడా ఇది సపోర్ట్ జోన్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ మార్కెట్ ఇక్కడ 20,500 బ్రేక్ అవుతే మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 20,200 లెవెల్ వరకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే. అండ్ అప్ సైడ్లో మార్కెట్ ఎలా అంటే ఫస్ట్ మార్కెట్ ప్రీవియస్ డే హై బ్రేక్ అవ్వాలి, దాని తర్వాత దానిపైన కూడా మార్కెట్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. 20,800 రెసిస్టెన్స్ ఉంది, 20,900 రెసిస్టెన్స్ ఉంది. దీనిపైన మార్కెట్ వెళ్తేనే అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేకుంటే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ బయర్స్ని మార్కెట్ ట్రాప్ చేసి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. 20,800 రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ కూడా మరి పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ దీని పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్పుడు మనం అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో ఇంట్రాడేలో మనం ట్రెండ్ చూడండి, ఒకవేళ ఇంట్రాడేలో బేరిష్ ట్రెండ్ ఉంది, మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత కూడా పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో 20,600 లెవెల్ దగ్గర ఉంది, 600-650 లెవెల్. దీని కింద మార్కెట్ వచ్చింది అనుకోండి, 20,600 కింద మార్కెట్ వస్తే మనం బేరిష్ సైడ్ ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్ టార్గెట్ 20,500 అండ్ 20,400 మీరు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను మిడ్ క్యాప్ కూడా పెడతాను. సో రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. సో చాలా వరకు అందరూ అడుగుతారు మిడ్ క్యాప్ అని. సో ఇక్కడ మనం మిడ్ క్యాప్ చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ అనేది ప్రీవియస్లీ మనం చూస్తే మార్కెట్ ఈ రేంజ్లో ఉండే. సో ఈ రేంజ్లో మార్కెట్ చాలా చాపీగా కన్సాలిడేషన్ జరిగింది, దాని తర్వాత అది బ్రేక్ డౌన్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే అది రీటెస్ట్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెసే ఉన్నాయి. అండ్ ఇక్కడ లోస్ ఇంపార్టెంట్. ఇక్కడ మార్కెట్ అనేది 10,400 లెవెల్ మార్కెట్ దాని కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ
పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈవెన్ దీని కింద 10,300 ఆర్ 10,200 కిందికి వస్తే కంప్లీట్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీని కింద ప్లాన్ చేయొచ్చు. బులిష్ ఎప్పుడు అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ 10,650 అబోవ్ ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. దట్ టు క్వాంటిటీ చాలా తక్కువ, బికాజ్ ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఈ లెవెల్స్ దగ్గర క్వాంటిటీ తక్కువ పెట్టండి. అండ్ దీనిపైన మార్కెట్ సస్టైన్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో మిడ్ క్యాప్ కొద్దిగా బేరిషే కనిపిస్తుంది, ఎందుకంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఏదైతే న్యూసెస్ ఉన్నాయో దానివల్ల కూడా ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ ఉంది సో మార్కెట్స్ అనేది. సో ఇది ఇంకా ఫర్దర్ కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. అండ్ బికాస్ నెక్స్ట్ వీక్ ఏదైతే న్యూసెస్ కూడా ఉన్నాయో లైక్ ఎలక్ట్రల్ బాండ్ ఇష్యూస్, అండ్ అది మార్కెట్ ఇంకా ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అండ్ ఎలక్షన్ డేట్స్, దాని తర్వాత మంత్లీ ఎక్స్పైరీ కూడా మనం చూసినట్టయితే ఈ వీక్ కాక నెక్స్ట్ వీక్ వచ్చేసి హాలిడేస్ ఉండడం వల్ల ఈ వీక్లో ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫెడ్ మీటింగ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ మన ఇండెక్సెస్ మీద ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో అయితే నెగిటివ్గా కనిపిస్తుంది మిడ్ క్యాప్, నాకు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. సో ఇప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఎవరైతే స్టాక్స్ ఉన్నాయో వాళ్ళు ప్యానిక్ అవ్వకండి. మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మార్కెట్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ అప్ సైడ్లో వెళ్తుందో ఆ లెవెల్స్ దగ్గర మీరు యావరేజ్ చేసుకోండి. సో తొందరపడి ఇక్కడ కూడా మీరు యావరేజ్ చేయకండి, మన దీనికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా. సో మార్కెట్ ఒక స్టేబుల్ అయిన తర్వాత మార్కెట్ ఎక్కడైతే మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుందో అప్పుడు మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఫస్ట్ నేను ఆప్షన్ చైన్ డేటా మీదకి వెళ్తాను. సో ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి 22,000 లెవెల్ దగ్గర ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ 22,100 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 22,200, 22,300 అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే సపోర్ట్ వచ్చేసి 21,900 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ 21,800 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. కంపేర్ చేస్తే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ మనం కంపేర్ చేసామనుకోండి. సో ఇక్కడ మనకి కాల్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది, రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ పుట్ సైడ్ మనకి వీక్గా కనిపిస్తుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ లెవెల్స్ నుంచి, అండ్ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డేటా చూసుకుందాం. ఆప్షన్ చైన్ డేటా, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 46,500 లెవెల్ దగ్గర చూడండి. స్ట్రాంగ్ కాల్ రేటింగ్ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి చాలా స్ట్రాంగ్ కాల్ రేటింగ్ కనిపిస్తుంది. అండ్ 46,600 లెవెల్ దగ్గర కూడా. అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే 47,000 లెవెల్. అండ్ డౌన్ సైడ్లో 46,000 లెవెల్ దగ్గర నాకు తెలిసి అక్కడ మనకి సపోర్ట్ ఉన్నట్టుంది. 46,000 లెవెల్, 46,000 లెవెల్ దగ్గర మనం చూస్తే ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ 46,400 లెవెల్ దగ్గర కూడా అనిపిస్తుంది. అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసారనుకోండి, కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ చూసారనుకోండి, పుట్ సైడ్ మనకి చూసినట్టయితే చాలా తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. అండ్ ఇదే మనకి కాల్ సైడ్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ కూడా మనకి ఏం చూపిస్తుంది అంటే రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడే ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కూడా మనకి డేటా అండ్ టెక్నికల్ అనాలిసిస్ బేరీసే షో చేస్తున్నాయి. మార్కెట్లో ఏదైతే న్యూసెస్ ఉన్నాయో అది కూడా నెగిటివ్ న్యూసెస్ కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ వీక్ కూడా మార్కెట్ కొద్దిగా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి నాకు. సో నెక్స్ట్ మార్కెట్ పైన ఉంది. సో అదైతే మనం అబ్జర్వ్ చేద్దాం. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివే షో చేస్తున్నాయి నాకు. సో ఇక్కడ మన గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ ఉంది. డౌ జోన్స్ ఫ్రైడే రోజు నెగిటివ్ క్లోజ్ అయింది. నాస్డాక్ నెగిటివ్ క్లోజ్ అయింది. S&P 500 నెగిటివ్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా హ్యాంగ్సెంగ్ కూడా నెగిటివ్. ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే షో చేస్తున్నాయి. సో రేపు మన మార్కెట్స్ మేబీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో మార్కెట్ అనేది ఎలా ఉన్నప్పటికీ మీరు ట్రెండ్ ఏదైతే ఇంట్రాడేలో ట్రెండ్ ఉంటుందో అది క్యాప్చర్ చేసుకొని ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో నేను మీకు లైవ్ అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఇస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో మీకు అన్ని గైడ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో చేస్తుంటాను. అండ్ ఈవెన్ ఇక్కడ కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఫ్రీ కాల్స్ అండ్ సజెషన్స్. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ అని ఉంటుంది. అండ్ మీరు యూట్యూబ్ నుంచి లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మాత్రమే వెళ్ళండి. అండ్ మీరు సెర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి. ప్లీజ్ మీరు కంటెంట్ చూసి అండ్ దానిలో చూసిన తర్వాతనే జాయిన్ అవ్వండి. ఓకేనా. అండ్ ఇంకొక విషయం మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్కి 10,000 దగ్గరలో మన సబ్స్క్రైబర్స్ ఉన్నాము. సో మీరందరూ కూడా వెరీ సూన్ 10,000 చేసేసేయండి. అండ్ దాని తర్వాత నేను మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ
ఆల్రెడీ పోల్ క్రియేట్ చేశాను. అట్లీస్ట్ 1000 ఓట్స్ రావాలనుకున్నాను అండ్ ఇక్కడ 193 ఓట్స్ మాత్రమే వచ్చాయి. ఈ 1000 ఓట్స్ కంప్లీట్ చేసేసేయండి. అండ్ 500 మెంబర్స్ చూశారు బట్ 1000 ఓట్స్ వచ్చాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే మన యూట్యూబ్లో 10,000 దగ్గరగా మనం సబ్స్క్రైబర్స్ ఉన్నారు, టెలిగ్రామ్లో 3,500 దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ ఓట్స్ వచ్చినాయి మాత్రం 193. అన్ఫేర్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మీరు మీ ఇంట్రెస్ట్ని షో చేయండి ఇక్కడ. సో నేను ఇక్కడ మీ అందరి కోసం ప్రైజ్ యాక్షన్, కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ కోర్సు మీ ఇంట్రెస్ట్ బేసిస్ పైన నేను ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ హెల్ప్ఫుల్ కూడా అవుతుంది మీకు. సో కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ అంటే టెక్నికల్ అనాలిసిస్ కంప్లీట్లీ నేను ఇక్కడ వీడియోస్ రికార్డ్ చేసి పెడతాను. సో మీ సపోర్ట్ అంతా కూడా ఉండాలి. ప్రతి వీడియో పైన మీ లైక్స్, కమెంట్స్ కంపల్సరీ ఉండాలి. అప్పుడే మన వేరే అందరికీ కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మన అదర్ తెలుగు కమ్యూనిటీలో అందరూ ఎవరైతే ట్రేడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకోవడానికి అయితే ఉంటుంది. ఓకేనా? సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.